హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావు జీ క్రిష్. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మీ అందరి కోసం మీరందరూ బాగుండాలన్న ఉద్దేశంతోటి సాయి ఆజ్ఞ ప్రకారం నేను ఈ సాయి సచ్చరిత్రం నిత్య పారాయణం చేస్తున్నానండి. ఈరోజు 27వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటివరకు 26 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. హ్మ్. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి. దానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు. తప్పకుండా చూడండి. మీ అందరికీ మంచి జరుగుతుందండి. తప్పకుండా మీరేమైనా చెప్పదలుచుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతానండి. మనం 27వ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నాం నేనిప్పుడు చెప్తానండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయము. భాగవతము విష్ణు సహస్ర నామములనిచ్చి అనుగ్రహించుట, దీక్షిత్ యొక్క విఠల్ దర్శనము, గీతా రహస్యము, కపార్డే దంపతులు. దీని గురించి తెలుసుకోబోతున్నామండి. బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రం చేసి వారిని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. మానవుడు సముద్రంలో మునగగానే అన్ని తీర్థములలోను పుణ్య నదుల్లోనూ స్నానం చేసిన పుణ్యం లభించును. అటులనే మానవుడు సద్గురువుని పాదార విందముల నాశ్రయింపగానే త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలితంతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలగజేయునట్టు శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథల ఎందు శ్రద్ధను కలుగజేయుము. చాతక పక్షి మేఘ జలము త్రాగి ఎట్లు సంతసించునో అట్లనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక. నీ కథలు విన్నప్పుడు వారికి వాటి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చమరించునుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండునుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సు ఏకాగ్రమగుగాక. వారి గగుర్పాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణికెదరుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రంను దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి యందును భగవంతుని చూచునట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రం చేసి కానుకగా నిచ్చుట. ముందటి అధ్యాయంలో బాబా బోధనలనొనర్చు తీరులను చూచితిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయంలో చూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనిడేవారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో నున్నట్లా భావించడివారు. ఒకప్పుడు కాకా మహాజన్ ఏకనాథ భాగవతమును తీసుకుని షిరిడీ వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయెను. అచ్చట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను తిప్పి శ్యామ చేతికిచ్చి దానిని తన వద్ద నుంచుకొమ్మనను. అది కాకా పుస్తకమయ్యును నందుచే దానిని అతనికిచ్చి వేయవలెనని శ్యామ చెప్పెను. కాని బాబా దానిని నేను నీకిచ్చి తిని దాన్ని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చును ననిరి. ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజను తిరిగి భాగవతంను తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదంగా మహాజనునికిచ్చి దానిని భద్రపరచమనను. అది అతనికి మేలు చేయననిరి. కాకా సాష్టాంగ నమస్కారంతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామాల పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయి నిశ్చయించి విష్ణు సహస్రనామను ప్రసాదంగా నిచ్చెను. దానిని ఈ క్రింద విధంగా జరిపెను. ఒకప్పుడు ఒక సమర్థ రామదాసి భక్తుడు షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ నుండెను. ప్రతిరోజు ఉదయం లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి గ్రంథములు అనేక సారులు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా
శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణం చేయింపదలిచెను. కావున రామదాసుని పిలిచి తమకు కడుపు నొప్పిగానున్నదనియు సోనాముఖి తీసుకున్నదనియు నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకురమ్మని కోరెను. పారాయణం ఆపి రామదాసి బజారికి పోయాను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయి స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలముకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామ, ఈ గ్రంథం మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితే నా హృదయం కొట్టుకొనెను, నా జీవిత ఉపాయంలో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకుంటుని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసిన, అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేసినని అనుకుంటుని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజుకొక నామము చదివినను మేలు కలుగజేయును. శ్యామ తనకు ఆ పుస్తకం అక్కర్లేదనెను. ఆ పుస్తకం రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యం వచ్చుననను. మరియు తాను అనాగరికుటచే దేవనాగరి అక్షరములు చదవలేనను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకునే గాని బాబా తనకు మేలు కలుగజేయుచున్నాడని అనుకొనలేదు. బాబా ఆ సహస్రనామమే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితం అందరికీ విషాదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. అది మనస్సును పావనం చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికి ఎట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమం ఏమీ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టం లేనప్పటికీ వానిచే దాన్ని అభ్యసించవలనని బాబాకు దయగలిగెను కనుక దానిని బాబా వానిపై బలవంతంగా రుద్దెను. ఆ ప్రకారంగా చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజ్ బలవంతంగా విష్ణు సహస్రనామం ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గం కాన దానిని బాబా శ్యామకు బలవంతంగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముకి తెచ్చెను. అన్నా చించనీకర్ అక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతా వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపంతో మండిపోయెను. కోపంతో శ్యామపై పడి శ్యామయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారునకు పంపునట్లు చేసి లోపల పుస్తకంను తీసుకొనినని అనెను. శ్యామను తిట్టనారంభించెను. పుస్తకం ఈయనిచో తల కొడతానను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను. కాని ప్రయోజనం లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాస్తో ఇట్లా పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాదా? అనవసరంగా వాని నేల తిట్టెదవు. ఎందుకు జగడ మాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యం పారాయణ చేయుచుంటివి గాని ఇంకనూ నీ మనస్సు నపవిత్రంగాను స్వాధీనంగాను ఉన్నట్లుంది. నీ వెట్టి రామదాసివయ్యా, సమస్త విషయములందు నీవు నిర్మలుడిగా నుండవలేను. నీవు ఆ పుస్తకంను అంతగా నవిలసించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలేను. ఒక పుస్తకం కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకలు వచ్చును, కాని మనుషులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తించుము. నీ పుస్తకం విలువ ఎంత? శ్యామకు దానితో నెట్టి సంబంధం లేదు. నేనే దానిని తీసుకుని వానికిచ్చి తిని. నీకది కంట పాఠంగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకుంటుని. అందుచే దానిని అతనికిచ్చి తిని. బావ పలుకులెంత మధురంగా, మెత్తగా, కోమలంగా, అమృతతుల్యంగా నున్నవి. వాని ప్రభావం విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్న గీతాయను గ్రంథంను శ్యామ వద్ద తీసుకునేదని అనెను. శ్యామ మిక్కిలి సంతసించి ఒక్కటేలా 10 పుస్తకములు ఇచ్చేదనెను. బాబా ఈ విధంగా వారి తగువును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమనా, రామదాసి పంచరత్న గీతను ఎలా కోరెను? అతడు లోనున్న భగవంతుని తెలుసుకొనుటకెన్నడూ యత్నించి ఉండలేదు. ప్రతినిత్యం మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఎలా జగడమాడెను. మనము ఎవరిని నిందించవలెనో, ఎవరిని తప్పు పట్టవలనో పోల్చుకొనలేము. ఈ కథ నీ విధంగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యత, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణం మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయ విషయంలో సాటిలేనివి. ఈ గ్రంథంను క్రమంగా శ్యామ
చదివి దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించెను. శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగెను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా నుండెను. గీతా రహస్యము. బ్రహ్మ విద్యా అధ్యాయమును చేయు వారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికి ఒక ఉదాహరణ చెప్పేదము. ఒకనాడు బాబు సాహెబ్ జోక్కు ఒక పార్సిల్ వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతా రహస్యం ఉండెను. అతడు ఆ పార్సిల్ను తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడుది క్రింద పడెను. అదేమని బాబా అడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకం నుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకంలోని పేజీలను త్రిప్పి తన జోబిలో నుండి ₹1 తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకంను జోగునకు అందించెను. దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనరి కపార్డే దంపతులు. కపార్డేల వృత్తాంతంతో నీ అధ్యాయంను ముగించదము. ఒకప్పుడు కపార్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కపార్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కాని బాబా ముందర నెప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కాని ముగ్గురు మాత్రం కపార్డే, నూల్కర్, బూటి నిశ్శబ్దంగా కూర్చుండువారు. వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కపార్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాదు. నిజముగా మానవుడెంత చదివిన వాడైనను, వేద పారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞని ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదాసాహెబ్ కపార్డే 4 మాసాలుండెను. కాని అతని భార్య 7 మాసాలుండెను. ఇద్దరును షిరిడీలో నుండి సంతసించిరి. కపార్డే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటల బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పల్లెంలో సాంజా, పూరి, అన్నము, పులుసు, పరమాన్నం మొదలగునవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలం కూర్చుండి ఆమె తెచ్చిన పల్లెంపై ఆకు తీసి త్వరగా తిననారంభించెను. శ్యామ ఇట్లడిగెను. ఎందుకీ పక్షపాతం? ఇతరుల పల్లెంను నెట్టి వైచెదవు, వాని వైపు చూడవు గాని దీనిని నీ దగ్గరికి ఈడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం అంత రుచికరము, ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించెను. ఈ భోజనం యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో నీమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలించుచుండెను. అక్కడి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తర్వాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించెను. చాలా కాలం పిమ్మట ఆమెను నేను చూచితిని. కావున ఆమె పల్లెం నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొననుండు. ఇట్లనుచు బాబా ఆమె పల్లెంను ఖాళీ చేసెను. నోరు చేతులు కడుక్కొని తిరేన్పులు తీయుచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురు శిష్యులు ఒండోరులు సేవ చేసుకునుట చూచి శ్యామ ఇటలనెను. చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలను ఒకరికొకరు సేవ చేసుకునుట మిగుల వింతగానున్నది. ఆమె యథార్థం నా ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠంతో రాజారాం అను మంత్రం ఎల్లప్పుడూ జపించు మనచూనిట్లనేను. నీ విట్లు చేసినచో నీ జీవిత ఆశయమును పొందెదవు. నీ మనసు శాంతించును, నీకు మెలుగును. ఆధ్యాత్మికం తెలియని వారికి అది సామాన్యమైన విషయంగా అనిపించును. కానీ అది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణములోనవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయం గురువునకు శిష్యునకు గల సంబంధంను బోధించుచున్నది. ఇద్దరు పరస్పరం ప్రేమించి సేవ చేసుకునవలెను. వారిద్దరికి మధ్య భేదం లేదు. ఇద్దరు ఒకటే. ఒకరి లేనిదే మరొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే గాని యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదం పాటించువారు ఏక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానం లేని వారును. శ్రీ సాయినాథాయ నమః. 27వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ధన్యవాదాలు.